అస్సలు దొరకలేదు నువ్వు కోరుకునేది అంటే అంత ఇప్పుడు 10 రూపాయలు దానం చేసి నువ్వు దేవుణ్ణి కారు బంగ్లా ఇల్లు ఇవన్నీ అడిగితే దొరుకుతాయి అనుకుంటున్నావు. నేను నీకు డబ్బులు ఇచ్చినాను, నాకేమిచ్చినావు? నీ తప్పుల నీకు అర్థమయ్యేలా చెప్తున్నా నేను. నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే పైన భగవంతుడు నీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. కానీ భగవంతుడు పైనే ఉండడు, నీ పక్కనే తిరుగుతూ ఉంటాడు. ఏంటంటే నువ్వు చేసే దానంలో కొంచెం స్వార్థం ఉంది. దానం చేస్తే ఏదైనా మంచి జరుగుతుందనే దానం చేశాను నేను. అదే మన యొక్క స్వార్థం. పైన భగవంతుడు లేకపోతే ఇదంతా చూడకపోతే ఏమైనా పైన భగవంతుడు లేకపోతే ఈ దాన ధర్మాలన్నీ ఎందుకు చేయాలి? ఈ 10 రూపాయలతో నేను సిగరెట్ అనుకుంటా. భగవంతుడు పైనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. అయిపోయింది నీ పని అయిపోయింది, నీ ఫీలింగ్స్ చేసినట్టే. దేవుడు నాకు ఉన్న పైసలు తీసుకుంటాడు. ప్లీజ్ నాకే పైసలు ఇస్తావు. అయిపోయింది నీ పని అయిపోయింది, నేను చెక్కేసరికి అయిపోయింది. ఏం చూస్తాను అయిపోయింది నీ పని పో.